గ్రామీణ ప్రజల ఉపాధి హామీ హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు ద్వారా ఈ పథకాన్ని ధ్వంసం చేయటం కోట్లాది మంది గ్రామీణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం అనేది చిన్న విషయమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా పార్లమెంట్లో చర్చించకుండానే పథకం స్వరూపాన్ని మార్చి పూర్తిగా ధ్వంసం చేస్తుందని విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడేందుకు అంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రికలో సోనియా గాంధీ పేరిట వ్యాసం ప్రచురితమైంది. అందరికీ సంక్షేమం అనేది మహాత్మా గాంధీ విజన్ పేర్కొన్న సోనియా గాంధీ ప్రజలకు ఉపాధి హామీ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని వివరించారు. విజీబీ రామ్జీ పథకం కింద వ్యయాన్ని ఎక్కువగా రాష్ట్రాలకు బదిలీ చేయడం ద్వారా కేంద్రం కూలీలకు పనిని తగ్గించేలా పురికొల్పిందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారాయని, పథకం నిబంధనలు మార్పుతో మరింత నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు ఆదివారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.